అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవునికి మహిమా ప్రభావములు కలుగునగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యమును ఒక్కసారి చదువుకుందాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగమును గమనిస్తున్నప్పుడు దేవాతి దేవుడు తన ప్రజలను గూర్చి వాపోతున్నటువంటి ఒక కార్యమును ఇచ్చట తెలియచేస్తున్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయములు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని వాపోతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరకాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి రోగం ఏమిటి? అరకాలు మొదలుకొని తల వరకు కలిగినటువంటి ఈ యొక్క రోగమును గూర్చి మాట్లాడుతున్న ప్రభు తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ అరకాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి రోగమును గూర్చి పరిశీలించినట్లయితే, ఒకవేళ దేశములో ప్రపంచములో ఉన్న ప్రజలందరికీ ఇట్టి వ్యాధి ఉన్న పక్షాన అరకాలు మొదలు తల వరకు స్వస్థత కొంచెమైనా లేకుండా అలాంటి రోగం ఉన్న పక్షాన ఈ ప్రపంచము ఎలా కొనసాగగలదు అని ఆలోచన రావచ్చు. అయితే తప్పనిసరిగా అరకాలు మొదలుకొని తల వరకు ఉన్న సకలేంద్రియాలలో ఏదో ఒక జబ్బు ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అక్షరార్థకమైనటువంటి జబ్బు కాదు, కానీ పాపపు రోగం, శరీరములో పాపపు రోగం. అరకాలు మొదలు తల వరకు ఉన్నటువంటి ఈ జబ్బు ఏమిటి అని పరిశీలించేటప్పుడు తల మొదలుకొని క్లుప్తముగా కొన్ని భాగాలు ధ్యానం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీరు తలను గమనించినప్పుడు దేవుని వాక్యం అంటుంది, నరుని తలంపులోని ఊహ అంతయు, నరుని తలంపులోని ఊహ అంతయు కేవలము చిన్నతనము నుండి చెడ్డది. నరుని తలంపులోని ఊహలన్నీ కూడా చిన్నతనము నుండే చెడ్డది. మార్క్ స్వెడ్జెల్డ్ అనబడినటువంటి ఒక శాస్త్రజ్ఞుడు అంటున్నాడు, ఒక మనుషునికి ఒక దినానికి 10,000 తలంపులు పుడుతున్నాయట. 10,000 తలంపులు పుడుతూ ఉన్నప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఒక దినానికి 10,000 తలంపులు ఒక మనుషునికి పుడుతూ ఉన్నప్పుడు ఆ 10,000 తలంపులలో ఎన్ని తలంపులు దైవీకమైన తలంపులు? మానవుని తలంపులని ఊహాంతి కేవలం చిన్నతనం నుండి చెడ్డది అన్నప్పుడు ఈ తలంపులన్నీ కూడా చెడుగుతోనూ, విషముతోనూ, జబ్బుతోనూ, పాప రోగముతోనూ నిండి ఉన్నది. అందుకని అంటున్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. తల దాటుకున్నాం, అలాగే చల్లగా దిగి వస్తున్నాం, కన్నులు కనబడుతున్నాయి. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈ కళ్ళకు ఉన్నటువంటి జబ్బును గురించి చెప్పాలి అంటే ఎంతో భయంకరం. యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రసంగమందు ఏమంటాడు అంటే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 22వ వాక్యమును గమనిస్తూ ఉన్నప్పుడు, దేహమునకు దీపము కన్నే, నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతా వెలుగుమయమై ఉండును అని వ్రాయబడ్డది. అప్పుడు ఈ సర్వ దేహానికి దీపము వంటిది కన్ను. ఈ కన్ను మాత్రం తేటగా ఉండగలిగినట్లయితే సర్వ శరీరం వెలుగుమయమై ఉంటుంది. కానీ వాక్యంలో ప్రభులు వారు అంటున్నారు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఈ కళ్ళల్లో కలిగినటువంటి జబ్బు ఏమిటి? ఈ కళ్ళల్లో ఉన్నటువంటి జబ్బు ఏమిటి? బైబిల్ చెప్పిన ప్రకారం, ప్రభులు వారు సూచించిన ప్రకారం నీ కన్నులు తేటగా ఉన్నాయా, తీటతో ఉన్నాయా?
పరీక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది కదా. తేటగా ఉన్నట్లయితే దేహమంతా వెలుగుమయం. ఒకవేళ అందులో పాపపు తేట ఉన్నట్లయితే చాలా బాధాకరం. యుద్ధ సమయముందు యుద్ధ రంగములో నిలవబడవలసిన మహారాజు మిద్ది మీద నిలబడ్డాడు. యుద్ధ సమయములో యుద్ధ రంగములో నిలబడిసిన రాజు మిద్ది పైన నిలబడి పచ్చళ్ళు చేయించుండగా చూడరాని దృశ్యాన్ని చూచాడు. ఆకస్మికముగా కంటపడడం తప్పు కాదు, కానీ కంటబడినటువంటి ఆ దృశ్యమును నెమరు వేసుకుంటూ తన లోపల పాపాన్ని పెంచుకున్నాడు. ఈ పాపము మోహపు చూపు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కళ్ళల్లో ఏ విధమైన జబ్బు ఉన్నదో చూడండి. భయంకరమైన జబ్బు కనబడుతున్నది. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 9వ వాక్యం చూచినప్పుడు, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంటే ఈ కళ్ళల్లో మోహపు చూపు అనే జబ్బు, విషపు చూపు అనే జబ్బు, నానా రకాలైన జబ్బులు ఈ కళ్ళల్లో కనబడుతున్నాయి. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి జబ్బు ఇంకా కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. సౌలు దమస్కులో దేవుని చేత దర్శింపబడిన తర్వాత తిన్నని దనబడి వీధిలోనికి వచ్చినప్పుడు అనయ్య వాడి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన దేవుడు తనతో పలికిన మాటల ప్రకారము వాడి మీద చేతులుంచుచుండగా సౌలు యొక్క కంటిలో నుండి పొరల వంటివి రాలెను. నా ప్రియమైన బిడ్డలారా, ఆ కళ్ళల్లో ఎటువంటి పొరలున్నా సరే పొరలు మొత్తం రాలిపోవాలి. ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడే నీవు ఆయనను సంతోషపరచగలవు, దేవుని మహిమపరచగలవు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమే లేదు. కళ్ళల్లో ఉన్న ఈ విధమైన పాపం, రోగము వైదొలిగిపోవాలి. ఇక అట్లా దిగి వస్తున్నాం, ముక్కు కనబడుతుంది. ముక్కులో ఏముంటుందండి? ముక్కు ఏం చేయగలదు అని మనం అనుకోవచ్చు. దేవాతి దేవుడు, ఆయనకు మించిన నిర్మాణకుడు ఎవరున్నారండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అవునా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిర్మాణములో మానవుని తయారు చేస్తున్నప్పుడు మనకు పెట్టి ఉన్న ఈ ముక్కు యొక్క రంధ్రాలను కొంచెం ఉల్టా చేసి పెట్టుంటాడు అనుకోండి. కొంచెం ఉల్టా చేసి పెట్టుంటాడు అనుకోండి. వర్షం పడింది అనుకోండి. వర్షం పడ్డప్పుడు వర్షము సరాసరికి ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఆ ఉల్టాగా ఉండి కిందకి పైగా ఉండుంటే ఆ రంధ్రాలు పైకి ఉన్నప్పుడు వర్షపు బిందువులని అక్కడ పడ్డప్పుడు అసలు మానవుని స్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. చాలా చక్కగా అందముగా ఏ అవయవుని ఎలా ఉంచాలో అలా ఉంచి మానవునికి శ్రేయస్కరమగినట్లు నవరంధ్రాలు ఉంచాడు. నవరంధ్రాలు మన దేహంలో ఉంచాడు. కానీ దేవునికి కోపము ఎక్కడ పుట్టింది అని చూస్తే ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యములో ఇలాగూ మనము చదవగలము. ఆ చివరి భాగంలో చూచినప్పుడు, తీగను ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన రంధ్రాలు కాకుండా ఇంకా అక్కడ రంధ్రాలు వేసి ఆ రంధ్రాలలో తీగను పెట్టేటప్పుడట ఆయనకు మరింత కోపం పుడుతుంది. సామాన్యంగా మనం ఏదైనా చేసినప్పుడు ఎవరన్నా కరెక్షన్ చేశారంటే మనకి ఎలా ఉంటుందండి? ఒక పాటే పాడారు, ఎలా పాడినా, శృతిలో పాడినా, అపశృతిలో పాడినా బంగారంగా పాడారంటే ఆనందం. అసలు మీరు సంగీత జ్ఞానం ఉన్నవారండి, మనకి లేకపోయినా ప్రశంసిస్తారు. అదే వారు అపశృతిగా పాడింది, బ్రదర్ మీరు పాడిన చోట కొంచెం అపశృతి వచ్చిందంటే ఒప్పుకుంటారా? అపశృతిలే ఉండి అపశృతి అంటే ఒప్పుకోలేరు. అవునా కాదండి? మనలను ఎవరన్నా కరెక్షన్ చేయాలని ప్రయత్నించినప్పుడు వారి మీద ఎక్కడ లేని అక్కసు వస్తుంది. మనము పరిపూర్ణులము కాకపోయినప్పటికీ దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు, దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన జ్ఞానమునకు మించిన జ్ఞానమేది లేదు. అలాంటి జ్ఞాని అయినటువంటి సర్వలోకనాథుడు చేసినటువంటి మన అవయవాలలో ముక్కును వారు దాన్ని కొంచెము కరెక్ట్ చేయనట్లుగా ఆ ముక్కులో ఇంకొక రంధ్రం వేసి అక్కడ తీగను పెట్టినప్పుడట నాకు మరి ఎక్కువగా కోపము పుట్టించుచున్నారు అని ప్రభువులు వారు పలుకుతున్న మాటలు ఆ స్థలంలో కనబడుతుంది. అక్కడి నుంచి దిగుతున్నాం. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, పెదవులను గూర్చి చూచినప్పుడు ఈ పెదవులలో ఉన్న జబ్బేంటి?
సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వాక్యములో, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి ఇష్టమైనది ఏమిటి అని చూచినప్పుడు సత్యవర్తనులు, అబద్ధములాడు పెదవులు ఆయనకు హేయములు. అరకాలు మొదలు తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచిన పచ్చ పుండ్లు గాయములు అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఏంటి ఆ జబ్బు? అబద్ధములాడు పెదవులు. యాకోబు 3:8 మీరు గమనించినట్లయితే, నాలుక అనునది మరణకరమైన విషముతో నిండి ఉన్నది అని వ్రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వారి గొంతుక తెరచిన సమాధి, వారు నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఆ ప్రియమైన బిడ్డలారా, ఆ గొంతుక అనేటువంటిది, నాలుక అనేటువంటిది ఎలా ఉన్నదంటే, నాలుక మోసముతో నిండి ఉన్నదట. గొంతుక అంటే కంఠము భయంకరమైన తెరచిన సమాధితో సమానముగా ఉన్నది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన జబ్బు ప్రతి మానవుడు కలిగినందువలన ప్రభువులు వారు అన్నారు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచిన గాయములు, పుండ్లు, పచ్చి పుండ్లు అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. గొంతుకును దాటుకొని కొంచెం దిగి వస్తున్నాం. హృదయమును గూర్చి పరిశీలించినప్పుడు వాక్యం అంటుంది, ఇర్మియా 17:9 ప్రకారము హృదయం అనేటువంటిది అన్నిటికంటే మోసకరమైనది, అందులో అది ఘోరమైన వ్యాధి గలది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 ఆలయాల్లో మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకటి మనుష్యుడు కట్టిన ఆలయము, 2 దేవుడు కట్టుకొన్న ఆలయము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు కట్టినటువంటి ఆలయంలోనికి, ఆ మందిరమును గోడలను నిలుపుతున్న బేల్దారికి ఎన్ని అలవాట్లు ఉన్నాయో మనకు తెలియవు. ఏ రీతిగా వాడు రాతి మీద రాయి పెట్టుంటాడో, దానిలో పని చేస్తున్న వారు ఏ రీతిగా వారు సిమెంట్ ఇసుకను కలిపి ఉంటారో మనకు తెలియదు. వారి భక్తి విధానం ఏంటి, పరిశుద్ధత ఏంటో మనకు తెలియదు. కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటాం, వారు మందిరాన్ని గోడలు నిలిపి మందిరం ఏర్పాటు చేస్తుంటారు. కానీ అలాగ మనుషుల చేత కట్టబడిన దేవాలయానికి వెళ్ళేటప్పుడు చాలా పరిశుద్ధంగా వెళతాం, చాలా నీతిమత్వంగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఏ దురలవాటు ఉన్నా బయటనే వదిలిపెట్టి చక్కగా నోరు పుక్కిలించుకొని లోపలికి వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయంగా కనబడతాం. ఇది మనుషుడు కట్టుకున్న దేవాలయం. కానీ దేవుడే ఒక దేవాలయాన్ని కట్టుకున్నాడు. ఏంటో తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవాతి దేవుడు నివసించు ఆలయము మీ హృదయము కదా. మరి దేవుడు కట్టుకున్న హృదయం అనే ఆలయంలో ఎలా ఉన్నారు? మార్కు శుభవార్త 7వ అధ్యాయం 21వ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ హృదయములో ఉన్నటువంటి మహాభయంకరమైన 13 దుష్కార్యములు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచుచు ఉన్నదని యేసు ప్రభులు వారు అంటున్నారు. మార్కు 7:21 చెప్పబడిన ఈ 13 రకాలైన కసువును నీ హృదయం అనే ఇంటిలో నుండి బయటికి తోయాలి, నీ హృదయం అనే ఇంటిలో నుండి తీసివేయాలి. అందుచేత నీ హృదయము భయంకరమైన వ్యాధితో నిండి ఉన్నందువలన యెషయాతో ప్రభులు వారు అంటున్నారు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచిన దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్లు అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఆ రోగములో నుంచి మీరు బయటికి రావాలి. ఆ తర్వాత చల్లగా దిగి చూస్తూ ఉన్నాం. దిగి వస్తున్నప్పుడు ఉదరము కనబడుతుంది. అయ్యా, తలంపులతో చెడుగును తలంచాము, అందుచేత పాపపు రోగం. కళ్ళు విషపు చూపు, ఓర చూపు, మోహపు చూపు, రకరకాలైన పొరలు నిండినందువలన అందులో జబ్బు. ఇకపోతే ముక్కునకు తీగను పెట్టి ఆయనకు కోపం పుట్టించాం. పెదవులలో అబద్ధం ఉన్నది, నాలుకలో మోసం ఉన్నది, గొంతుక తెరచిన సమాధి వలె దుర్భాషలాడుతూ ఉన్నది. గుండె అన్నిటికంటే మోసకరమైనది, హృదయము భయంకరమైన వ్యాధి కలదని చూసాం. ఉదరం ఏం చేసిందండి? కన్ను చూడగలదు, నోరు మాట్లాడగలదు. మరి ఉదరం ఏం చేసి ఉంటుంది? ఉదరంలో ఉన్నటువంటి పాపం ఏంటి అని మీరు అడగవచ్చు, ఆలోచించవచ్చు. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఫిలిప్పీ 3:19లో భక్త పౌలు గారు ఇలాగ హెచ్చరిక చేస్తూ ఉన్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కొందరు ఉన్నారంటే కదండి, కడుపే కైలాసం, కడుపే కైలాసం.
దేవుడిగా దేన్ని చూస్తున్నారంటే కడుపుని దేవుడిగా చూస్తున్నారట. దేవునికి ప్రియమైన బిడలారా, దేవుడు దేవునిగా చూడాలి. ఆయన తప్ప వేరే దేనిని కూడా దేవునిగా చూడకూడదు. వారు కడుపే దేవుడుగా చూసుకుంటూ కడుపుకు మాత్రమే దాసోహమై ఉన్నారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వర్తమానం వింటున్న సమయంలో మీరు ప్రభువుని వెంబడిస్తున్నది భక్తిక లేకపోతే నిజమైన భక్తిక అనే దాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, కడుపునే దేవుడిగా చేసుకొని కేవలము లౌకికమైన ఆహారం కోసమే సత్యము దొరకగలిగిన స్థలములు వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నారా లేరా? సేవకులు కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఎందుకంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం చదివేటప్పుడు ప్రభువైనటువంటి దేవుడు అంటున్నాడు, నా సేవకులు తిండికి ఆతురపడు గ్రామ సింహముల వంటి వారు. నిజంగా ఎంత బాధాకరం అండి. వారు ఎంత తినినను తృప్తి లేదు అంటాడు. కాబట్టి ఉదరములో ఉన్నటువంటి పాపం ఏమిటి? అరకాలు మొదలుకొని తల వరకు కూడా సకలేంద్రియాల్లో ఒక్కొక్క భాగంలో ఒకటి కనబడిన ఉదరములో ఉన్న భాగం ఏంటంటే తిండి కోసమే పాకులాడువారు. దేవుని కంటే తమ కడుపునే దేవునిగా చూచుచున్న పాపము చేయుచున్నారు. తర్వాతి భాగంలో మనం చూస్తున్నాం, అది మహాభయంకరమైనటువంటిదండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నప్పుడు, నీకు కలిగిన అపవిత్రత యావత్తు నీ కామ ఆతురతే. ఆ తర్వాత అవయవాలు దానిలో ఉన్న పాపం ఏంటని చూచినప్పుడు ఒక మనిషినికి కలిగిన అపవిత్రత యావత్తు కామాతురతే. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా అట్టి క్రియలు జరిగించువారు మహాభయంకరమైన వ్యాధులు ఉన్నారని గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆ స్థలాన్ని మీరు పరిశీలించినట్లయితే, నిన్ను పరిశుద్ధపరచుటకు నేను పూనుకొనినను నీవు పరిశుద్ధపరచబడకబోతివి అంటాడు. అంతటి కఠోరమైన పాపం. ఈరోజు చాలామంది మంచిగా బ్రహ్మాండంగా బయటికి పైకి చూచేటప్పుడు అద్భుతమైన రీతిగా ఇటువంటి భక్తులు లేరు అన్నట్టుగా అన్ని మార్గాల్లో కనబడుతున్నారు. అంతరంగములో వ్యక్తిగతముగా చూసినప్పుడు రహస్య పాపముగా ఈ కామాతురతకు బానిసలైపోయిన వారుగా అనేకులు నేటి సోషల్ మీడియాలో ఆగపడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి స్థితిగతులైనా సరే, నా పితరుడైనటువంటి యోసేపు ఎలాగైతే ఉన్నాడో అలాగూ మీరు నిలబడాలి. పోతిఫరు భార్య అడుగుతుంది, పై వస్త్రాన్ని పట్టుకుంటుంది, నాతో ఉండమని బలవంతం చేస్తుంది. ఆ మనుషుడు అన్నాడట, నేడిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని పరుగులు తీసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ పాపము దేవునికి అయిష్టమైనది. కాబట్టి ఆ అవయవ భాగాలలో ఉన్నటువంటి రోగం ఇలాంటిది. అందుకని ప్రభులు వారు అన్నారు, అరకాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూచినా గాయములు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇక తర్వాత చూస్తున్నాం కాళ్ళు. ఈ కాళ్ళకున్న జబ్బు ఏంటండి? నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ కాళ్ళు ఎటువైపు పరుగులెడుతూ ఉన్నాయి. ఈ కాళ్ళు ఎటువైపు పరుగులెడుతూ ఉన్నాయి. నీతిమంతులను చంపుటకు వారి పాదములు పరుగులెత్తుచూ ఉన్నవని యెషయా 59వ అధ్యాయంలో ప్రభులు వారు బాధపడుతున్న బాధను మీరు చదివి ఉన్నారు కదా. ఈ పాదములు దేవునికి ఇష్టమైన మార్గములో నడవాలి. సొలొమోను చూస్తూ ఉన్నాడట, సంధ్యావేళ చిమ్మ చీకటి గల సమయములో బుద్ధి లేని పడుచువాడొకడు జార స్త్రీ ఉండు సందు దగ్గర తిరుగుతూ ఉన్నాడట. వాడి కాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయి, ఎటు పోతున్నాయంటే జార స్త్రీ ఉన్న సందు దగ్గర. కీర్తనాకారుడు తన యొక్క మొదటి అధ్యాయాలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపులు నిలుచుండు స్థలములో నిలవబడక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ పాదములు ఎక్కడ నిలవాలి? ఆయన సన్నిధిలో నిలవాలి. ఈ పాదములు ఎట్లా నడవాలి? నీతిని అనుసరించి నడవాలి. ఈ పాదములు ఎవరితో అడుగేయాలి? దుష్టులతో అడుగు వేయవద్దని చెప్పలేదు. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు.
మనం దుష్టులతో నడవకపోతే వారిని ప్రభువులోనికి నడిపించలేం. ప్రభువులోనికి దుష్టులను నడిపించి వారి దుష్టత్వాలను విడిపించాలి అంటే వారితో నడవాలి. కానీ బైబిల్ చెప్తుంది వారితో నడవవచ్చు, కానీ వారి యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, తల మొదలుకొని పాదాల వరకు చూచాం. ఇక 2 భాగాలు కనబడుతున్నాయి. అందులో ఒకటి చెవి, రెండవది చేతులు. చెవిని గూర్చి చూస్తూ ఉన్నప్పుడు 7 సంఘములకు ఉత్తరాలు రాయిస్తున్న నా ప్రభు ప్రతి సంఘముతో మాట్లాడిన తర్వాత ఆఖరుగా తను ఏమంటాడంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ చెవులో ఉన్నటువంటి బాధకరమైన రోగం ఏంటో తెలుసా? భక్తుడు అంటున్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు చెవినిచ్చు కాలము వచ్చి ఉన్నది. నిజంగానే లోతైన సత్యము, సరి అయిన సత్యము, పాపమును ఖండించి గద్దించగలిగిన సత్యము చెబుతున్నప్పుడు చాలామంది తారుమారైపోతున్నారు. పిట్ట కథలు చెప్పి కథలు చెప్పి పనికి మాలిన జోకులు చెప్పి వాక్యానికి దానికి సంబంధం లేని కథలు చెప్పి నవ్వించేవారైతే పరుగులు తీసి వెళ్ళిపోతున్నారు. చాలా బాధకరం అండి. వాక్యములో అప్పుడే రాయబడ్డది, సత్యానికి చెవినీయక కల్పనా కథలకు చెవినిచ్చు కాలము వచ్చి ఉన్నదని. ఈ చెవులు కల్పనా కథలను కాదు, సత్యమునకు చెవినివ్వాలి. ముసలమ్మ ముచ్చట్లకు కాదు, దేవుని శబ్దమునకు, ఆయన స్వరమునకు చెవి యొగ్గాలి. కానీ అనేకుల యొక్క చెవులు ఈ రీతిగా కల్పనా కథల వైపు, పిట్ట కథల వైపు, నవ్వులాటల కొరకు సభలు ఏర్పాటు చేసినట్టు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఆ స్థలములకు అటువైపు వారి చెవులు మారిపోతున్నాయి. కానీ మీ చెవుల్లో దేవుని స్వరమును, దేవుని సత్యమునకు చోటిస్తూ ఉన్నారా? నా ప్రియమైన బిడ్డలారా, ఇక తర్వాత ఆఖరుగా ఈ చేతులను మీరు గమనించినట్లయితే చేతుల్లో ఏమున్నది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ స్థలములో ప్రభులు వారు అంటున్నారు, వారి చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, నిరపరాధులను చంపుతూ కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేతులెత్తి ప్రార్థన చేయనప్పుడు మీ చేతులు నిర్దోషమైన చేతులుగా కనబడుతున్నాయా? మీ చేతులు నిర్దోషముగా కనబడాలి. మీ చేతులలో దోషం ఉండకూడదు. ఆ చేతులలో దోషమున్న పక్షాన నిశ్చయముగా నీ గాయములు కట్టబడాలి. ఒక్కసారి ఏదేను తోటలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, దయతో రండి. ఏదేను తోటలోనికి వెళదాం. దేవాతి దేవుడైన యెహోవా ఇలా అడుగుతున్నాడు, ఆదామా నీవెందుకు దీనిని తీసుకొని తిన్నావు? ఆదాము చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు, ప్రభువా నీవు నాకు సాటి అయిన సహాయం అని చెప్పి తోడు ఇచ్చితివే, ఆ తోడు వల్ల నాకు కలిగిన పోడు కనుక ఇది నేను చేయలేదు, ఆవిడ నాకిచ్చింది నేను తిన్నాను అని ఈ వ్రేలు ఎత్తి అలా చూపుతూ ఉన్నాడు. హవ్వకెళ్ళి తిరిగి, హవ్వ నీవెందుకు ఇలాగ చేశావు? హవ్వ ఆదామును పోలి అదే ప్రకారం ఏలుని తీసి సర్పం వైపు చూపిస్తూ సర్పము నన్ను మోసగించింది అని చెబుతూ ఉన్నది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఏదన్నా ఒకటి పొరపాటు జరిగింది అంటే ఎవరి వలన ఈ పొరపాటు జరిగింది అన్నప్పుడు ప్రతి ఒక్కరు వేరొకరిని చూపిస్తారు. నెపము మోపునప్పుడు ఇంకొకరిని చూపిస్తూ ఉంటారు. ఒక్కటే చెప్పనా, ఎప్పుడు ఇతరులను వేలెట్టి ఇలా చూపుతావో, ఇతరులపైన నెపం మోపుటకు నిందను ఇలాగ మోపుతావో ఒక్కటి గుర్తించండి, ఒకే ఒక చూపుడు వేలుతో ఒక మనిషిని, ఒక వ్యక్తిని నేను నిందించానంటే 3 వ్రేళ్ళు నా వైపు చూస్తున్నాయి, అందులో బ్రొటన వ్రేలు స్ట్రాంగ్గా దానిపైన నిలవబడుతుంది. ఎప్పుడు వ్రేలెత్తి ఇలాగ ఒకరిని చూపిస్తావో ఈ 3 వ్రేళ్ళు నా వైపు చూస్తున్నట్టే. ఈ 3 దేనికి సాదృశ్యమో తెలుసా? త్రిత్వమునకు సాదృశ్యమై ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నిన్ను ఎవరినైతే ఏలెట్టి చూపిస్తున్నావో వారిని బలముగా నిందిస్తారు. అంచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చేతుల్లో ఉన్నటువంటి పాప రోగమేమిటి? కొందరు సరదాగా అంటారు, నాకు నోరు మాట్లాడదండి, నాకు నోరు మాట్లాడదు, నాకు ఏదన్నా ఆత్రం వచ్చిందంటే నోరు మాట్లాడదు కానీ చెయ్యి మాట్లాడుతుంది అంటారు. ఒకానొకప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజము, సత్యము, సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడడు. సిగ్గుపడనక్కరలేని దాసునిగా ఆయన పని చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ఒకానొక రోజు ఈయన చేతులు బస్సులలో పిక్ పాకెట్ కొట్టడానికి జోబి దొంగగా ఉండి పిక్ పాకెట్ కొట్టేటి చేతులుగా నా చేతులు ఉన్నాయి. ఒకానొక రోజు అలాగూ ఉన్నటువంటి ఈ చేతులను దేవునికి అప్పగించాను. ఈరోజు దేవాతి దేవుడు వేలాది ఆత్మలు సంపాదించుటకు ఈ చేతులను వాడుకుంటున్నాడు. కాబట్టి అరకాల మొదలుకొని తల వరకు సకలేంద్రియములో ఏదో ఒక పాప రోగం ఉన్నందువలన ప్రభులు వారు అన్నారు, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, పుండ్లు, పచ్చి పుండ్లు అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నారే, ఏంటో తెలుసా? ఆ తైలము పాప రోగానికి ఒక తైలము కావాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తం మాత్రమే. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ క్రీస్తు యేసు యొక్క రక్తములోనికి ఏ మనుషుడు విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను కడుగు అంటాడో ఆ మనుషులను నన్ను ఎలాగో కడిగి సకలేంద్రియములు శుద్ధీకరించి తన కొరకు ఒక పాత్రగా వాడుకుంటున్నాడో ద సేమ్ మేనర్, అదే ప్రకారం మిమ్మల్ని కూడా ఒక అద్భుతమైన పాత్రగా వాడుకుంటాడు. అరకాలు మొదలుకొని తల వరకున్న సకలేంద్రియాలలో ఏ భాగములో ఏ జబ్బు ఉన్నదో ఒక్కసారి ఆ బలహీనతలను బట్టి దేవుని దగ్గర మనవి చేయి. అది పాపరోగమైనను సరే, లేదా అక్షరార్థకంగా నిజమైన రోగమునను సరే, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉన్నది. ఆయన రక్త ప్రోక్షణ చేత పాప క్షమాపణ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అరకాలు మొదలుకొని తల వరకు కలిగిన పాప రోగము ఏమిటా అని ఒక్కొక్క మాటను ధ్యానించుటకు కృపనిచ్చారు. పలుకుబడిన ఈ మాటల చేత విన్నటువంటి నీ దాసులకు, నా ప్రేక్షకులు వారి సకలేంద్రియములు మీకు అయిష్టమైన పాపరోగము ఏమున్నదో వాటిని ఇప్పుడే కడుగుకొనున్నట్లు మీ రక్తములో కడగబడుటకై తమ్మును అప్పగించుకుంటుండగా పాపరోగమును, మానసిక రోగమును, శారీరక రోగములను వైదొలిగించి నూతన ఆరోగ్యం ఇచ్చి రాకు కాగితపరిచి కృపలతో తృప్తిపరచమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్య ఆకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you.